వెల్కమ్ టు విశ్వభారత్. విశాఖపట్నం అక్కీపాలెం అందగిరి నగర్ ఏరియాలో ఓల్డేజ్ హోమ్ ఒకటి ఉందండి. కనిపించే పెంచే దేవుళ్ళు తల్లిదండ్రులు. కాయ కష్టం చేసుకుని కడుపు మార్చుకుని పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడే తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యి వృద్ధాప్యం వచ్చేసరికి పనికిరాని పాత వస్తువులైపోతున్నారు. కొడుకులు కొంగుచాటు భర్తలైపోతున్నారు. చాలా మందికి తన భార్య పిల్లలు తప్ప తల్లిదండ్రుల ధ్యాసే పట్టడం లేదు. సంపాదించినదంతా పిల్లల ఉన్నతికి ఖర్చు చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో నిలువ నీడలేక పలకరించే దిక్కులేక విలవిలలాడిపోతున్నారు. కొడుకులకు తల్లిదండ్రులు భారమైపోతున్నారు. దీంతో వృద్ధులు వృద్ధాశ్రమాల బాట పడుతున్నారు. ఒకప్పుడు పున్నామి నరకం నుంచి తప్పించేవాడు కొడుకు అనేవారు. ఇప్పుడు కొడుకు అంటే జస్ట్ కోడలి మొగుడు అంతే. కొడుకును నమ్ముకునే కంటే కొబ్బరి చెట్టును నమ్ముకోవటమే మేలు. వృద్ధాప్యంలో అవి అక్కరకు వస్తాయి. జాలి లేని కొడుకు కన్నా కుక్క మేలురా అని తెలుగు సినిమాలో పాట కూడా ఉంది. కొడుకులే ఆస్తి అని సర్వస్వం దారాదత్తం చేసే కంటే వృద్ధాప్యంలో మీకుంటే ఆస్తి మిగుల్చుకోండి. అదే మీకు అండా దండా అని పలువురు మేధావులు అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే విశాఖపట్నం అక్కయ్యపాలెం వద్ద ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ లో వృద్ధులను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. 30 మంది వరకు ఉన్న ఈ ఆశ్రమాన్ని గంటెల సుమన నిర్వహిస్తున్నారు. వృద్ధులకు ఊత కర్రల్లాగా కంటికి కనుపాపలాగా 30 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. గంటెల సుమన అందించే ఫ్రెండ్స్ తో పాటు మనసున్న మారాజులు అందించే విరాళాలతో వృద్ధులకు పట్టెడన్నం పెడుతున్నారు. ఈ వృద్ధాశ్రమం గురించి ఇక్కడ పనిచేసే గ్లోరీ మాటల్లో విందాం. ఇక్కడ నేను 2016లో జాయిన్ అయ్యానండి. ఈ సంస్థ అయితే మాత్రం ఈ వృద్ధాశ్రమం 1994-95లో స్టార్ట్ చేశారండి. 25 మెంబర్స్తో స్టార్ట్ అయ్యిందండి ఇది ఓల్డేజ్ హోమ్. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉంటారండి. క్రిస్టియనా ముస్లిమా అని తేడా లేదు. ఇక్కడ అందరూ కలిసే ఉంటారండి. వీళ్ళకి మెయిన్ ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్ మాత్రం ఇక్కడ అన్ని విధాలుగా ఉన్నదండి. ఫండ్స్ లేవండి. మన కరోనా ముందు నుంచి ఫండ్స్ అయితే మొత్తం టోటల్ ఏమీ లేవండి. 4 years అయిపోయిందండి ఫండ్స్ ఆగిపోయి. ఓన్లీ డొనేషన్స్ మీద, లేదంటే మా మేడమ్ చూస్తున్నారండి అన్ని విధాల. ఇక్కడ చాకల ఖర్చు అని, కరెంటు బిల్ అని, అలాగే పాల ఖర్చు అని, పెరుగు ఖర్చు అని, తర్వాత మెయింటెనెన్స్ అని, అలా కాకుండా పైన స్వదార్ హోమ్ అని పైన ఒకటి ఉందండి. మెంటల్ ఎడిటర్ అనమాట. వాళ్ళు కూడా అంతే. ఆల్కహాల్ ఎడిట్, తర్వాత ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోవడం, మైండ్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ పరిస్థితులు ఇంట్లో కూడా ఉండలేక బయటకు వచ్చేస్తే అలాంటి వాళ్ళు కూడా బయట పైన ఆదరణ కలిగించేటట్టుగా ఒక హోమ్ అయితే ఉంది.